Hi, you're practicing High Court Advocate. Today came up with very important aspect, that is మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారా? మీరు ఇచ్చిన కంప్లైంట్ స్టేజ్లోనే ఆగిపోతుందా? కంప్లైంట్ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో మీ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేయట్లేదా? ఇన్ కేస్ రిజిస్టర్ చేసినా కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా కొంతమంది ఎక్యూజ్డ్ని తప్పిస్తున్నారా? లేదా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా కూడా ఛార్జ్ షీట్లో కొంతమంది పేర్లు తొలగిస్తున్నారా? లేదా ఛార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, ఫాల్స్ కేస్ అని చెప్పి కేసెస్ని క్లోజ్ చేస్తున్నారా? సో అయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడ కొంతమంది ఒంటరి మహిళలు, డబ్బు లేని పేదవారు, జీవితం మొత్తం కష్టపడి సంపాదించుకున్న ప్రాపర్టీస్ని కాపాడుకోలేకపోతున్న సీనియర్ సిటిజన్స్ ట్రెస్పాస్ కేసులు పెట్టినప్పుడు, లేదా స్టూడెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో పోలీస్ వాళ్ళు లేదా మహిళలు, మ్యారీడ్ ఉమెన్ హస్బెండ్ మీద కంప్లైంట్ చేసినప్పుడు, లేదా హస్బెండ్ భార్య ద్వారా బాధించబడుతున్న హస్బెండ్స్ వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు చాలా లైట్ తీసుకొని దాని కంప్లైంట్ కూడా కొన్ని సందర్భాల్లో స్వీకరించకుండా కంప్లైంట్ స్టేజ్లోనే ఉంచేయడం, లేదా ఎఫ్ఐఆర్ చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయడం, మీకు అన్యాయం జరిగింది అనేది మీ పెయిన్ వాళ్ళు తీసుకోకపోవడం, ఇలాంటి సందర్భాల్లో మీరు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, పోలీసులకు ఎలా బుద్ధి చెప్పాలి, చట్టంలో దీనికి ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 5 minutes బిఫోర్ గోయింగ్ టు ది టాపిక్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఎవరెవరైతే జనరల్గా అడ్వకేట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్యూజ్డ్ అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్లో ఎక్యూజ్డ్ ఉంటారు కదా, కంప్లైనెంట్ కాదు, కంప్లైనెంట్ అంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. వీఆర్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఈ వీడియోలో. ఎక్యూజ్డ్ ఎవరైతే కంప్లైంట్ ఎవరి మీద అయితే ఇవ్వబడుతుందో వాళ్ళు అంటే నిందితులు, ముద్దాయిల దగ్గర నుంచి కొన్నిసార్లు ముద్దాయిలు ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అయినప్పుడు, కానీ రీసెంట్గా మన హైదరాబాద్లో షకీల్ కేసులో అతను ఎక్స్ఎమ్మెల్యే అవడం వల్ల అతని దగ్గర కొంత అమౌంట్ తీసుకొని అతని మీద కేసు తప్పించే ప్రయత్నాలు పోలీసు వాళ్ళు చేశారు. ఇక్కడ కంప్లైనెంట్కి అన్యాయం జరిగినట్టే కదా. సో ఇలాంటి కేసెస్లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అనుకున్నప్పుడు కంప్లైనెంట్ ఏం చేయాలి అంటే, డైరెక్ట్గా కొంతమంది మాకు కాల్ చేసి, చాలామంది దీంట్లో ఉమెన్ విక్టిమ్స్ ఎక్కువ ఉంటున్నారు. అమ్మాయిలు వెళ్ళి ఫైల్ చేసినప్పుడు కంప్లైంట్, అబ్బాయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనో లేదా ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్తోనో కొంత బ్రైబింగ్ చేసో పోలీసు వారిని అక్కడ కట్టడించేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగనివ్వకుండా అక్కడ ఎవిడెన్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత వాటిని వైప్అవుట్ చేసి ఎవరైతే విట్నెసెస్ ఉంటున్నారో వాళ్ళని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రాపర్గా కేసు ఫైల్ చేయకుండా ఛార్జ్ షీట్ వరకు వెళ్ళనివ్వకుండా స్టేషన్ పరిధిలోనే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ని ఫాల్స్ రిపోర్ట్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి కేసు క్లోజ్ చేస్తున్నారు. సో ఇక్కడ అమ్మాయికి అన్యాయం జరిగినట్టే. అబ్బాయిలు ఎవరైనా హూఎవర్, చీటింగ్ కేసు కావచ్చు, రేప్ కేసు కావచ్చు, ఎలాంటి కేసు అయినా అబ్బాయికి అక్కడ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైనెంట్కి అన్యాయం జరిగినట్టే. సో ఆ కంప్లైనెంట్స్ వాళ్ళు చెప్పులు అరిగే వరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి 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 చివరికి ఏం చేయాలో తెలియక ఎక్కడో యూట్యూబ్లో వెతుక్కొని మాకు ఫోన్ చేస్తుంటే 100 మంది 1000 మంది నష్టపోతుంటే ఎవరో 10 మంది మాకు ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకురావడానికి, ఇలాంటి అన్యాయం జరిగే చాలామంది పబ్లిక్ ఉన్నారని నా దృష్టిలోకి వచ్చింది కాబట్టి, మీ ఫ్రెండ్స్లోను, మీ ఫ్యామిలీస్లోను, మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీలో ఉంటారు కాబట్టి దీని మీద ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కైండ్లీ షేర్ ది వీడియో. అయితే డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వగానే పోలీసు వాళ్ళు తీసుకోకపోతే రైట్ ఇమీడియట్లీ మీకున్న స్టెప్ ఏంటంటే, కొంతమంది హైకోర్టు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, హైకోర్టు అడ్వకేట్స్ పెట్టుకుని రిట్ పిటిషన్ వేస్తారు అట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ ది పిటిషన్. అంటే బిగినింగ్లోనే పిటిషన్ అనేది డిస్మిస్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ లోయర్ కోర్ట్స్లో మనకి ఏమేమైతే రెమెడీస్ ఉన్నాయో హైరార్కీ అనేది ఉంటుంది. ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్స్లో, క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక హైరార్కీ అనేది ఉంటుంది. లోయర్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. అలా వెళ్ళకుండా ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్తారో హైకోర్టులో కేసు డిస్మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాగే వెళ్ళకుండా దీంట్లో ప్రొసీజర్ ఏంటి, మీ కంప్లైంట్ పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, రైట్ ఇమీడియట్లీ మీరు ఒక సెక్షన్ 36 అండ్ సెక్షన్ 154 clause 3 ఆఫ్ ది సిఆర్పిసి కింద ఒక కంప్లైంట్ రాసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఒక రిజిస్టర్డ్ పోస్ట్ చేయాలి. అక్కడ కూడా మీకు ఒక రెమెడీ దొరకకపోతే ఈ స్టెప్ తర్వాత ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, ఇక్కడ మీకు సొల్యూషన్ దొరకలేదు, ఎఫ్ఐఆర్ చేయలేదు. సో రైట్ ఇమీడియట్లీ
సెక్షన్ 36 అండ్ సెక్షన్ 154 ఆఫ్ ది సిఆర్బిసి కింద మీరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తారు. అక్కడ కూడా మీకు రెమెడీ రాకపోతే డైరెక్ట్ మెజిస్ట్రేట్ గారికి కోర్టులో వెళ్ళి డైరెక్ట్ ఇన్ పర్సన్ మీరు ఇవ్వచ్చు, మీరు అడ్వకేట్ ద్వారా కూడా అప్రోచ్ అవ్వచ్చు. 156 క్లాస్ 3 ఆఫ్ ది సిఆర్పిసి కింద మీరు ఒక ప్రైవేట్ కంప్లైంట్ అనేది జడ్జి గారి ముందు ఫైల్ చేయొచ్చు. అల్టిమేట్గా మీకు ఖచ్చితంగా ఇక్కడ రెమెడీ అనేది దొరుకుతుంది. జడ్జి గారు మీరు ఇచ్చిన ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్ ప్రాపర్గా ఉన్నాయి అని చెప్పి పరిగణలోకి తీసుకుంటే, ఆఫ్టర్ అప్రిషియేటింగ్ ఆల్ యువర్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్, he directs the concerned police authority officer to investigate into the matter and to register the FIR and to file the charge sheet. సో ఈ స్టెప్ కూడా అయిపోయింది. ఇక్కడ కంప్లైంట్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. దానికి కూడా 156 క్లాస్ 3 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనే మానిటరింగ్ ది ఇన్వెస్టిగేషన్ అనే ఒక అప్లికేషన్ మీరు జడ్జి గారి ముందు పెడితే, జడ్జి గారు దాన్ని పరిగణలోకి తీసుకొని పోలీస్ వారికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్ కేసులో మీరు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, దీంట్లో మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది, దీంట్లో మీరు ఏదైనా బ్రైక్ తీసుకున్నారా అన్ని క్వశ్చన్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పోలీసు వాళ్ళకి వెంటనే ఒక జడ్జి గారి నుంచి ఒక డైరెక్షన్ వెళ్ళగానే వాళ్ళు భయపడతారు. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో అది కూడా అయిపోయింది. రీసెంట్గా ఒక కేసు, వన్ ఆఫ్ అవర్ క్లయింట్ కేసు పెట్టారు, ఫైనల్ రిపోర్ట్ వేసేసి, అంటే జనరల్గా సెక్షన్ 173 క్లాస్ 8 ఆఫ్ ది సిఆర్పిసిలో, జనరల్గా 173 ఆఫ్ ది సిఆర్పిసిలో ఛార్జ్ షీట్ వేసి ఛార్జెస్ అనేది ఫ్రేమ్ చేస్తారు అక్యూజ్డ్ మీద. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో, నేను చెప్తున్న కేసులో ఫైనల్ రిపోర్ట్ వేసేసారు. అంటే ఇతను ఏ అఫెన్స్ కూడా చేయలేదు, ఇతను ఏ క్రైమ్ కూడా చేయలేదు అని చెప్పి పోలీసులే నిర్ధారించేసి ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చేసేసి అతన్ని తప్పించేసి కొంత డబ్బులు తీసుకొని ఈ ఫైనల్ రిపోర్ట్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫైనల్ రిపోర్ట్ మీద కూడా మీరు 156 క్లాస్ 3 ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఒక అప్లికేషన్ ఫైల్ చేసుకుంటే దీన్ని ప్రొటెస్ట్ పిటిషన్ అంటారు. ఈ ప్రొటెస్ట్ పిటిషన్ని కనుక మీరు జడ్జి గారి ముందు ఫైల్ చేసుకుంటే, దెర్ ఈజ్ ఎన్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆఫ్టర్ ఫైలింగ్ ది ఫైనల్ రిపోర్ట్ కూడా మీరు అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. దీన్ని సెక్షన్ 90 ఆఫ్ ది సిఆర్పిసి రెడ్ విత్ సెక్షన్ 191 సబ్ క్లాస్ ఏ ఆఫ్ ది సిఆర్పిసి కింద కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు పెట్టిన కంప్లైంట్ కనుక డైల్యూట్ అయిపోతుంటే, పోలీస్ స్టేషన్స్లో మీకు అన్యాయం జరుగుతూ ఉంటే సింపుల్గా మీరు ఎదుర్కోవచ్చు. దీస్ ఆర్ ది సొల్యూషన్స్, దీస్ ఆర్ ది రెమెడీస్ ఇన్ లీగల్ విచ్ యూ కెన్ అవైల్ యువర్ సెల్ఫ్. మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఈ రెమెడీ చెప్తారా లేదా అనేది పక్కన పెడితే యూ నీడ్ టు పే సమ్ కన్సల్టేషన్. ఇక్కడ మీరు ఇలాంటి సబ్జెక్ట్తో మీరు వెళ్ళారు అంటే, ఓకే దిస్ క్లయింట్ ఈజ్ లీగల్లీ ఎడ్యుకేటెడ్, సో మనం వీళ్ళ దగ్గర నామినల్ ఫీజు తీసుకోవాలి, ఇంతవరకే వీళ్ళకి లీగల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ సొల్యూషన్ మనం ఈ ప్రాపర్ వేలో మనం వీళ్ళకి పిటిషన్స్ ఫైల్ చేయాలి అని చెప్పి మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ లీగల్ ఎడ్యుకేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ యూ అగ్రీ విత్ దట్, kindly subscribe my channel and share to your family and your friends. So these are the legal remedies which you can avail against a complaint which a police is neglected. Thank you. Your practicing High Court advocate is signing off.